నేనండి మీ వదినమ్మను. సంవత్సరాలైనా మీరు వినేది నిజమేనండి. ఎన్ని సంవత్సరాలైనా కారం కలర్ మారకుండా, పురుగు పట్టకుండా, ఘాటు తగ్గకుండా ఉండాలంటే ఎలాంటి మిరపకాయలని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎటువంటి ఇంగ్రీడియెంట్స్‌ని కలిపితే ఆ కారం సంవత్సరాల తరబడి కూడా కలర్ మారకుండా ఉంటుందో ఈ వీడియోలో చూయించబోతున్నాను. ఇప్పుడు నేను చూపిచ్చేది కూర కారం కాదండోయ్! నార్మల్ కారాన్ని చూయిస్తున్నాననమాట. ఇది చూసారా 4 ఇయర్స్ బ్యాక్ కారమండి. 4 ఇయర్స్ అయినా కూడా కలర్ కొంచెం కూడా తగ్గకుండా, ఘాటు తగ్గకుండా ఎంత బావుందో చూడండి. ఇది కొత్తగా మరాడించుకున్న కారమండి. చూసారా? ఈ కొత్త కారాన్ని ఆ పాత కారంలాగా ఏ ఇంగ్రీడియెంట్స్‌ని ఉపయోగించి స్టోర్ చేయబోతున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మనము ఈ కారాన్ని మరాడించుకునేటప్పుడు మనం మేలు రకం మిరపకాయలని సెలెక్ట్ చేసుకోవాలండి. మేమైతే 341 రకాన్ని ఉపయోగిస్తాం ప్రతి సంవత్సరం కూడా. అవైతే కలరు, ఘాటు పర్ఫెక్ట్‌గా ఉంటాయండి. మనం వేరే మిరపకాయలని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాటిలో కొన్ని కాశ్మీరీ చిల్లీస్‌ని ఉపయోగించినట్లయితే కలరు చాలా బావుంటుందండి. 341 రకానికి ఎటువంటి వేరే మిరపకాయలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మేమైతే 5 కేజీల మిరపకాయలను తీసుకొని తొడుమలు తీసి ఎండబెడితే 4 కేజీల కారం వచ్చిందండి. దీనికి మనం ఉపయోగించాల్సిన ఇంకో ఇంగ్రీడియంట్ ఆముదం అండి. వంట ఆముదాన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తారు. మేమైతే ఇప్పుడు గానుగ నూనెని కోల్డ్ ప్రెస్డ్ ఆముదాన్ని ఉపయోగిస్తున్నామండి. కేజీ కాయలకి మనము 100 గ్రాముల వరకు ఆముదాన్ని, 250 అంటే పావు కేజీ వరకు కల్లుప్పండి, రాక్ సాల్ట్‌ని ఉపయోగించి ఈ కారాన్ని మరాడించుకోవాలండి. మనము మరలో ఆడిస్తున్నట్లయితే 4 కేజీల మిరపకాయలకి కేజీ ఉప్పును కలిపి మరాడించుకుంటే మనకి మిల్లులో ఇలా మెత్తగా మరపట్టిస్తారండి గిర్నీలో. ఇలా మెత్తగా మరపట్టించాక కారం వేడిగా ఉంటుందండి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న వెడల్పాటి ఏదైనా టబ్‌లో కానీ, గిన్నెలో కానీ కారాన్ని తీసుకొని 6, 7 గంటల పాటు వదిలేసి 6, 7 గంటల తర్వాత వాళ్ళు మరాడించిన ఉప్పు, కారం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత 400 గ్రాములు ఆముదాన్ని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా గనక మనం మేలు రకం మిరపకాయలని సెలెక్ట్ చేసుకోవడము, తొడిమలు తీసి శుభ్రంగా బాగా ఎండిన మిరపకాయలని ఉప్పు కలిపి మరాడించాక పూర్తిగా చల్లారాక ఆముదాన్ని కలిపి ఒక 2, 3 గంటల పాటు రెస్ట్ ఇచ్చి మనము కారాన్ని స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాలైనా కూడా కలర్ మారకుండా, పురుగు పట్టకుండా, ఘాటు తగ్గకుండా ఉంటుందండి. మనందరికీ కారం ఎంత ముఖ్యమైందో అందరికీ తెలిసిన విషయమే. మనకి ఈ రకం మిరపకాయలు ఎక్కువ గుంటూరు మార్కెట్‌లో కానీ, వరంగల్ మార్కెట్‌లో కానీ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. మేమైతే వీటిని వరంగల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చామండి. మీరు కూడా వీలైతే ఈ 341 రకాన్ని ఉపయోగించినట్లయితే మాలాగే ఎన్ని సంవత్సరాలైనా ఘాటైన కారాన్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా బాగా కలిపాక 2, 3 గంటల పాటు రెస్ట్ ఇవ్వాలండి. మనం దీన్ని బయట స్టోర్ చేసినా సరే సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు కలర్ మారదండి. ఎక్కువ సంవత్సరాలు కలర్ మారకుండా ఉండాలి, ఎక్కువ సంవత్సరాలు స్టోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని గనక మనం ఇలా ప్యాకింగ్ బ్యాగ్స్‌లో గనక స్టోర్ చేసుకున్నట్లయితే సీల్ చేసి ఫ్రిడ్జ్‌లో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా కొంచెం స్పేస్‌లోనే ఎక్కువ కారాన్ని స్టోర్ చేసుకోవచ్చు. మీరు గనక బయట స్టోర్ చేసుకున్నట్లయితే ప్లాస్టిక్ డబ్బాల కన్నా కూడా స్టీల్ డబ్బాలు ఉపయోగించినట్లయితే 2 సంవత్సరాల పాటు కలర్ మారకుండా మన కారం ఫ్రెష్‌గా ఉంటుందండి. నేను చెప్పిన టెక్నిక్స్‌ని గనక పాటించినట్లయితే మీరు కారాన్ని ఫ్రెష్‌గా 4 సంవత్సరాలైనా కూడా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ కారంలో మనకి ఈ ఉప్పు, ఆముదం అనేవి ప్రిజర్వేటివ్స్‌గా పనిచేస్తాయండి. ఆముదం కూడా డైజెషన్ సిస్టమ్‌కి చాలా మేలు చేస్తుంది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఈ ఆముదాన్ని కలిపి మనం కారాన్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఆముదం హెల్త్‌కి చాలా మంచిది. ఈ రకంగా అయినా మనకి కడుపులోకి వెళ్ళడం వల్ల పొట్టకి చలవ చేస్తుంది. ఇంకా డైజెషన్‌ని, ఇమ్యూనిటీని కూడా మెరుగుపరుస్తుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలా కారాన్ని స్టోర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు గనక నా టిప్స్, టెక్నిక్స్, నా వీడియోస్ గనక నచ్చుతున్నట్లయితే మా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. తెలుసు కదా మీ వదినమ్మ ఆల్‌రౌండర్. ఇలా మనం కారాన్ని కవర్స్‌లో పెట్టి ఇలా సీల్ చేసి గనక స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్‌లో తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుందని గుర్తుంచుకోండి.